జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన పాఠాలు నేతల చెవికెక్కాయా? అధినేత క్లాస్ తీసుకున్న 24 గంటల్లోనే పార్టీ నేతల్లో నిజంగా మార్పు కనిపిస్తోందా? ఇన్నాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మారని నేతల్లో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? పార్టీ నేతలతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా మైకుల ముందుకు ఎందుకు పరుగులు తీస్తున్నారు? దాని వెనుక అసలు రీజన్ ఏంటి? జనసేనలో జరుగుతున్న ఈ పరిణామాల వెనుక అసలు కథ ఏంటి? కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర దాటుతోంది. ఈ ఏడాదిన్నర టైంలో కూటమి మీద ప్రతిపక్షాలు చాలా రకాల విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదట్లో వైసీపీ విమర్శలపై మీడియా ముందుకొచ్చి గట్టిగా కౌంటర్లు ఇచ్చారు జనసేన నేతలు. కొన్నాళ్లుగా ఏమైందో ఏమో కానీ జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసినా మనకెందుకులే లైట్ తీసుకుందాం అనే విధంగా వ్యవహరించారు. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో జనసేన నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. ఇదేమీ బయట వ్యక్తులు చేసిన విమర్శ కాదు. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఉన్న మీటింగ్ లో చెప్పిన మాట. ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ఇక మాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కూటమి మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగిన 24 గంటల్లోనే సీను మారిందే. ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల్లో చాలా మార్పు వచ్చింది. అధినేత ఆగ్రహంతో నేతలు దారికొచ్చారనే చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు మీడియా ముందుకొస్తున్నారు. వారి వారి నియోజకవర్గాలలో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీపై అటాక్ స్టార్ట్ చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మీడియా ముందుకొచ్చి తనదైన స్టైల్లో వైసీపీపై విరుచుకుపడ్డారు. పూర్తిగా మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 150 పెట్టి 5 తీసేస్తామంటే మధ్యలో పద్మనాభం గారు ఒక ఆయన కాపు లీడర్ గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు ఆయన ఒక లేఖ రాశాడు. ఇమీడియట్ గా ఇదంతా పరిపాలన మార్చేయాలి, కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు, కాపులు నువ్వేం చేసావు, ఎంతో యాజిటేషన్ చేసావు, మీ వెనకాల తిరిగి కాపులకు ఏం చేసావు? జనరల్ బాడీ మీటింగ్ లో తన అన్న ఎమ్మెల్సీ నాగబాబు పైన పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కీలక పదవిలో ఉండి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం లేదా అంటూ గట్టిగానే నిలదీశారు. తమ్ముడి ఆగ్రహంతో నాగబాబు రంగంలోకి దిగారు. హిందువులు వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు, కల్తీ లడ్డు అంశాలను ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేశారు. ఇకపై ఇదే విధమైన కౌంటర్స్ ఉంటాయనే ఉద్దేశం వచ్చేలా నాగబాబు తన వీడియోలో ప్రకటించారు. నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌస్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏం మాఫియాని సంతోషపెట్టడానికి ఇది చేసావో అర్థం కారంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు? దర్శనాలు, సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చెయ్యి, దీన్ని 5,000 చేయంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్లో మాట్లాడాడో మొత్తం రాష్ట్రమంతా చూసింది. నిజానికి నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో కంటే టీవీ షోస్ లో ఎక్కువగా దర్శనమిస్తున్నారని విమర్శలను ఎదుర్కొంటున్నారు. పవన్ సీరియస్ కావడంతో ఆయన కూడా లైన్లోకి వచ్చేశారు. బోలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఎలమంచిల్ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ లాంటి వాళ్లు దూకుడుగా వ్యవహరించేవారు. వారు కూడా ఇన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అధినేత ఆగ్రహంతో అందరూ సెట్ రైట్ అయ్యారు. కల్తీ నెయ్యి అంశం మాత్రమే కాకుండా అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇష్యూ పైన జనసేన నాయకులు స్పందిస్తున్నారు. జననేతలంతా వారి వారి స్థాయిలో వైసీపీకి గట్టిగానే కౌంటర్స్